ముగ్గురులోనూ మచ్చ చూడాలని ఇన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశాను రా, లాభం లేకపోయింది. ఆడికి చాలా ఒరేయ్, తేరగా వచ్చింది కదా అని ఊరికే తాగేకండి. కష్టార్జితం మచ్చ పట్టుకోవడానికి మంచి ఐడియా చెప్పండి. సొక్క నాలుగు పడిన గురు ఐడియా అదే వచ్చేస్తది. నీకు వచ్చేది శవాలు పిండాలునా? బాగా చెప్పు. అసలు ఇలాంటి చెత్త కెమెరాలతో తీసేకంటే ఆటోమేటిక్ కెమెరాలు అయితే ఇలాంటి సన్నాస అవసరం లేకుండా అదే నొక్కేస్తుంది. ఏంటి నొక్కేది? అమ్మో, ఏమి చెప్పలేదు, అప్పుడే సగం తాగేశారు. ఒరే సీతారాముడు, అక్కడికోక నువ్వు మాత్రం తాకరా. నాకు వచ్చేసింది ఏంటది వాంతే? చచ్చా ఐడియా చెప్పరా రే. ఆడోళ్ళు తానాలాడే తడికిల దగ్గరికి వెళ్ళి ఇంతెంత కన్నాలెట్టి అందులోంచి మనం చూస్తే వాళ్ళు మనకింత కన్నాలెట్టి మన పేగులు తీసి వాళ్ళ మెళ్ళో వేసుకుంటారు. సుందరం, నేను చెప్తా. మచ్చ కనపడాలి అంటే మనిషి కదలకూడదు. మనిషి కదలకూడని స్థితి ఎప్పుడు వస్తుంది? చచ్చాక. అది అలాంటి శవాలని వెతికి ఫోటో తీస్తే ఇది ఐడియానా? ఇట్లాంటి ఎదవ ఐడియాలు ఇచ్చావంటే బొండం. అమ్మో, మందు పోద్ది. మందు మొత్తం తాగేశారా రే. నేను మందు కొట్టినప్పుడు ఈ ఎగరత్తగాడు ఆ సీనుగాడు కనపడరా? ఈయన కాళ్ళు చేతులు ఇరిసేసి నరికెత్తాలని భయం, నరికెత్తాలంతే. ఈయన చెప్పలేరని. అరే సీతారాడు, సీతారాడు నువ్వు చెప్పరు రే. నేను సీతారాముని కాదు, శ్రీనివాసుని. నేను చెప్పేది ఇంకేముంది? ఎల్లుండి వెంకటరత్నం దిగుతున్నాడుగా, ఆయన నీకు ఏదైనా మంచి ఐడియా చెప్తాడు. అమ్మో, వెంకటరత్నం వచ్చే లోపల ఈ ముగ్గురులో ఎవరికి మచ్చుందో తేల్చేసుకోవాలి. ఇంకా కాలేదు. 2 రోజుల్లో విషయం తెలియకపోతే కాలో వేలో తేలిపోతుంది. అదే ఢిల్లీలో పెద్ద కంపెనీ వాళ్ళు నాకు పెద్ద టైలర్ ఉద్యోగం ఇస్తా అన్నారు. జీతం 3000. అయితే మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం సుందరం. తప్పకుండా వెళ్ళిపోదాం. కాకపోతే వాళ్ళ కోసం మంచి గౌన్ కుట్టాను. నువ్వు నా కోసం ఒకసారి ఆ గౌన్ వేసుకోవా? గౌనా? చిచి, నాకు సిగ్గు బాబు. మనం పెళ్లి చేసుకుని రేపు ఢిల్లీ వెళ్ళిపోయావు అనుకో, అక్కడ నువ్వు వేసుకున్నవన్నీ ఇలాంటివే. ఒక్కసారి నా కోసం ఈ గౌన్ వేసుకోవు? అప్సరసలాగా ఉన్నావు. నేను అనుకున్నట్టు నీకు జమచచ్చి ఉండాలే గాని ఆ వెంకటరత్నం గారికి చెప్పకుండా పారిపో. పుట్టు మచ్చలేదు. దయా, ఏమిటిది? ఇదా? ఇది కాబోయే భార్యకి పెళ్లి గౌను. పెళ్ళైన కొద్ది రోజులకే భర్తను పోగొట్టుకున్నాను సుందరం. నేనుండగా అలాంటి మాటలు మాట్లాడుకో. 3 రోజుల్లో చర్చికెళ్ళి పేరు మార్చేసుకుంటాను. డిసెంబర్లో మన పెళ్లి, 6 నెలల హానీమూన్. ప్రామిస్? ప్రామిస్. వెళ్ళి గౌన్ వేసుకొస్తా, పెళ్లి కూతురులాగా. ముక్కోటి దేవతలారా, మాటిచ్చేశాను. మచ్చుండి తీరాలి.
మచ్చ కనుక ఉందంటే 1000 కొబ్బరికాయలు కొడతాను. ఎలా ఉన్నాను? యువరాణిలా ఉన్నావు, కానీ నడుం దగ్గరే కొంచెం టైట్ అయింది. ఏంటయ్యా పులితరంకి వచ్చినట్టు పరిగెత్తుకుంటూ వచ్చావు? నిజంగానే పులి తరంకి వస్తుంది నాగమణి. నేను చెప్పిన మాట కాస్త వినవు. ఇదిగో నువ్వేం చెప్పినా విన్ను. వచ్చిన వెంటనే ఒళ్ళంతా తడుతూ మోకాల దగ్గర తొంగి చూస్తావు. కయ్యమంటే కార్యం పెళ్ళని లబ్జుగా మాట్లాడి తప్పించగలుగుతావు. వెళ్ళి వెళ్ళ. నేను దొరుకుతాను కానీ నేను చెప్పిన పని చేసావనుకో మన పెళ్లి నిజంగా మాఘమాసంలో అయిపోతుంది. నల్లు లేవు, నా బొందాలేవు. నా మాట కాస్త వినవు బాబు. చచ్చినా విన్ను. చస్తే ఇంకేం వింటావులే. నాగమణి నాగమణి, నువ్వు ఈ పని చేయకపోతే నేను చాలా కష్టాలు పడతాను నాగమణి. ఇదిగో నువ్వు ఎందులో పడితే నాకేమయ్యా? అసలు నువ్వు నాకేమవుతావని? కొత్తగా అడుగుతున్నావే నాగమణి. ముందే చెప్పానుగా నీ కాబోయే భర్తనని. ఒట్టే. ఒట్టు. ఇదిగో సుందరం, ఒట్టేశావు. నేను అల్లాటప్ప ఆడదాన్ని కాదన్న సంగతి నీకు బాగా తెలుసు. అలాగే ఈ బట్టలు వేసుకుంటా. ఏంటయ్యా ఏంటిది? ప్రేమతో కుట్టా. ఏ ఎవరైనా గుడ్డల మీద అందంగా పువ్వులు బొమ్మలు కుడతారు గాని ఈ అంకిలేటయ్యా? ఇదొక రకమైన లెక్క. ఇలాంటివి 2 కుట్టే. ఒకటి మన ఎలిజబెత్ ట్రైలర్ లేదు, దానికి పంపా. రెండోది ఇది. ఇందులో సున్నాలు లేవు కదా. సున్నాలు ఎన్నున్నాయో లెక్క పెడితే గవర్నమెంట్ వాళ్ళు 25,000 ఇస్తారు. మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు. అయితే లెక్కెట్టేద్దామా? నాగమణి, నాకు అర్జెంట్గా పనుంది, నేను మళ్ళీ కలుస్తా. పొట్టు మార్చ కరువైన బతుకెందుకో, చీకిపోయిన గుడ్డ ముక్కల కతుకెందుకో, నీ వాలు నా వాలు వెలిగాలే, మధ్య మధ్య ఊరి వాళ్ళు ఉనిగాలే, ఏ నాటికైనాను పడతానురా, తొడగొట్టి గుడ్డల్ని కుడతానురా, కుడతానురా. గ్రహాలన్నీ ఒకే తోట చేరాయే, ఏమిటి కథ? మా గురువుగారికి కొంచెం జ్వరం వచ్చిందిరా, అందుకని. అయితే ఇంకెందుకు, మంచం నుంచి దింపేయండి. ఇదిగో వెంకటరత్నం వస్తున్నాడుగా, 4 బనీలు కుట్టిపెట్టు. ఇవి మదన కామరాజు గారి ఫోటోలు, అంటే తమ అమ్మాయిలతో ఉండగా తీసినవి. బాగున్నాయా? బాగా చూసుకో, మళ్ళా చూడటానికి కళ్ళు కాళ్ళు ఉండవుగా. వస్తా. ఓరి నాయనో, ఈ ఫోటోలు తీసిన నీచుడు ఎవడరా? ఫోటోల్లో చౌకలు కనపడుతుందిగా, ఇంకెవరో మనమే. సత్యం, నాకేదో భయం వేస్తుందా?
ఈ కొత్త గొడవ ఏంట్రా? ఆడి ఫోటోలు చూపిస్తాడేంట్రా? ఆ ఫోటోల్లో నువ్వేనా నేను కూడా ఉన్నానా? మరేం లేదు, వెంకటరత్నం తెలిస్తే నీతో పాటు నన్ను పొడి చేస్తాడేమోనని నేను వెళ్ళొస్తాను. అమ్మో, అటు చూస్తే ఆడదయ్యాలు, ఇటు చూస్తే రావణాసుడు. ఈ ఊరు నుంచి పారిపోకపోతే ప్రాణాలు దక్కవు. బతికుంటే బనీలు కుట్టుకునైనా బతకొచ్చు. సాగర తీరం లలా 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 జుతో జడ మీద జమ చచ్చ. ఊళ్ళో ఎవడన్నా పోయాడా? పోయే ఉంటాడు, లేకపోతే అలాగే ఎడతారా? ఎవరు పోతా పోలేదురా బాబు, మన సొంతంగా లేడు. అదేనా మిషన్ కుట్టివాడు, అడిగి పాపం దయ్యం పట్టిందంట. ఇదేంటి పిచ్చెక్కిందా? అమ్మో, మోహిని పిశాచం పట్టుకున్నట్టు ఉంది. అబ్బా, కొందూరు కద్దరా శుభ్రంగా ఉండేవాడు కదా, ఇలా తయారయ్యేటి. అబ్బా, అదే నాకు అర్థం కావట్లేదయ్యా. ఊరి నుంచి పోతా అన్నాడు, పెద్ద ఇంటి దడి వైపు చూసి కడు తిరిగి పట్టాడు. అప్పటి నుంచి ఇది పరిస్థితి. అబ్బా, ఖచ్చితంగా ఇదేదో దైవం పట్టుకుంది. ఒరే సత్తిగా, దెయ్యం కాదురా అదృష్టం. ఇంతకాలం కళ్ళు చిల్లులు పడిపోయేలా వెతికిన మచ్చ దొరికింది. ఈ రోజు నుంచి నేను మహారాజు. నేను మహామంత్రిని. నేను బట్టలు తెచ్చాను, సేనాధిపతిని. సరేగా నువ్వు రే అబ్బాయి, ఎక్కడ చూసావురా? పడమటీదిలో పెద్దరుగులు ఇల్లు లేదు, ఆ ఇంటి దొడ్డు. ఆ అమ్మాయి ఎవర్రా సతిగా? స్కూల్ టీచర్, కొత్తగా వచ్చిందిలే. ఆ పిల్ల పేరేంటి? సుజాతని. సుజాత అంటే మంచి జాతకం కలదన్నమాట. ఆ పిల్ల జాతకం సరే, నీ జాతకం సంగతి ఆలోచించట్లేదు. మన జాతకానికేరా? ఆ ఎత్తరుగులు ఇల్లు ఎవరితో తెలిసిన? మునసబ్ గారి ఇల్లు కాదు? కాదు, వెంకటరత్నంది.